అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కల్లారా చూసాం సార్. గత 5 సంవత్సరాలలో అధికారంలోకి వచ్చిన వెంటనే మద్య నిషేధం అన్నాడు. అదే మద్య నిషేధం చెప్పి అధికారంలోకి వచ్చి దాన్నే ఆదాయ వనరుగా చేసుకొని అది కూడా ఏంది నాసిరకం మద్యాన్ని తాపించి యాసిడ్ తాపించి చంపేశా దాదాపు 40,000 మందిని. ఇంకా చాలా మంది లివర్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, నరాలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు మంచానికే పరిమితం అయినారు. ఈరోజు మేము వార్డులలో పోతే మేము ఇచ్చిన మాట కట్టుబడి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు అంటే మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి డయాలిసిస్ పేషెంట్లకి 15,000 రూపాయలు కదా. చాలా మంది అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు సార్. నేను లేలేకపోతున్నాను, నాకు లివర్ ఫెయిల్ అయిపోయింది, గత 5 సంవత్సరాల్లో నేను ఈ నాసిరకం మద్యం తాగి నాకు పింఛన్ ఇప్పించండి, 15,000 మహానుభావుడు ఇస్తున్నాడు, నాకు డయాలిసిస్ కన్నా పనికొస్తాయి, మాత్రలకు పనికొస్తాయి, మందులకు పనికొస్తాయి అంటున్నారు చాలా మంది. ఇవన్నీ చూసాం కదా మనము. ఇవన్నీ చూసి మాట తప్పను, మడవ తిప్పను. ఎక్కడ పోయింది మాట, ఎక్కడ పోయినాడు మడవ తిప్పడం? సరే అవన్నీ కాదు, సర్వేల గురించి చెప్పండి సురేంద్ర నాయుడు గారు. అదే సార్, అదే నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు మా సోదరుడు చెప్తున్నాడు సర్వేలు వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి, మేము రాబోతున్నాం. ఎట్లా వస్తారు సార్? ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగేదానికి వెళ్తారు సార్ వీళ్ళ? ఎట్లా ఓట్లు వేస్తారని సార్? పోలవరాన్ని కట్టారని చెప్పలేక నాయుడన్నకు చెప్పలేక వినండి సోదరా, ప్లీజ్ వినండి సోదరా, నువ్వంటే నాకు ప్రేమ ఎక్కువ. ఇప్పుడు పోలవరాన్ని ముంచేశాడని చెప్పి ఓట్లు వేస్తారా వీళ్ళకి? రాజధాని కూల్చేశారని చెప్పి ఓట్లు వేస్తారా? 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆట ఆడాడు కదా. మళ్ళా ఇప్పుడు ఏందో అదేదో మావి గన్ను ఇంకొక గన్ను అంటున్నాడు కదా, దానికని ఓట్లు వేస్తారా వీళ్ళు? సర్వేల్లో వచ్చాయంటే ఎట్టొస్తాయి సార్? ఎట్టొస్తాయి? ఎంపీటీసీలా 80 వచ్చేదానికి. ఎంపీటీసీలో ఉన్న ఎంపీటీసీలు కూడా డౌటే 80 వస్తాయో లేదో రేపు. మేము మొన్న చెప్పా, మొన్న మా సోదరుడు ఓవరాల్ గా 80 వస్తాయి అంటారా? అదే సార్, ఎంపీటీసీలు రావచ్చేమో ఒక 80 దాకా. ఆ 80 కూడా కొంచెం డౌటే ఎంపీటీసీలు వచ్చేది కూడా. మొన్న మా సోదరుడు చెప్పారు, మేము బాగా కానీ ఉంటే ఓట్లు వేస్తారు మాకు ప్రజలు అని చెప్పి. మేము పారదర్శకంగా చేస్తాం, మీ మాదిరి మహిళలు ఇన్నర్లో నామినేషన్ పత్రాలు పెట్టుకోకపోతే కూడా తిప్పేసి బలవంత ఏకగ్రీవాలు చేయము, పర్ఫెక్ట్ ఎలక్షన్ చేస్తామని. దాంట్లో కూడా 80 వస్తాయో లేదో డౌట్. కాబట్టి ఈ సర్వేలు ఇవన్నీ కాకమ్మ కథలు, చనిపోయినటువంటి బిడ్డను లేపడానికి ప్రయత్నం, దాదాపు 100 అడుగుల గుంత లోడి తొక్కేశారు ఈ గొడ్డల పార్టీని. ఇంకా పైకి లేపాలా? దానిలో ఉండేటువంటి మా సోదరులు లాంటి మంచి కార్యకర్తలు పార్టీ వదిలేసి వెళ్ళిపోతారేమో. కొంతమంది ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు అందరూ కూడా గమ్మున పడక గదికే పరిమితం అయిపోయారు. వీళ్ళందరూ బయట రావాలంటే ఏం చేయాలా? ఈ సర్వేల పేర్లతో మనం వచ్చేస్తున్నాం అని చెప్పి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాలా? గత 5 సంవత్సరాలు చేసింది అదే కదా. నివురు గప్పిన నిప్పులాగా ఉన్నారు ప్రజలు. నివురు గప్పిన నిప్పులాగా ఉండి వీళ్ళ భయానికి భయపడిపోయి బయట వస్తే నేను ఫలానా వరకు తెలుగుదేశం కోటేస్తాను, లేకపోతే గ్లాస్ గుర్తు కోటేస్తాను అంటే మళ్ళా ఈ రాక్షసుడు వచ్చి మమ్మల్ని కొట్టి పారేస్తాడు, మా ఆస్తులు లాక్కుంటారు స్వామి, ఎందుకో మనం చేసే పని లోపల పోయి చేసేద్దాము అని చెప్పి భద్రంగా దాచిపెట్టుకొని ఉన్నారు. వైనాట్ 175 అంటే కూడా అందరూ నవ్వుకుంటా నిజమేలే, అది కూడా బయట వచ్చి చెప్పలేకుండా పోయారు ఆ రోజు. ఈ రోజు జోగి రమేష్ గారి ప్రెస్ మీట్ చూసారా మీరు? జోగి రమేష్ గారి ప్రెస్ మీట్ చూసారా? చూశాను సార్, చూశాను. ఇప్పుడు పని కట్టుకొని కావాలని తెలుగుదేశం ఐటీడీపీ జోగి రమేష్ కుటుంబాన్ని టార్గెట్ చేసినా ఆయన చాలా ఆవేదనతో మాట్లాడారు. అక్కడికే వస్తున్నాడు సార్. ఇప్పుడు జోగి రమేష్ గారిని టార్గెట్ చేయడానికి మాకు ఏం అవసరం సార్? వాళ్ళ కోడలే ఆయన్ను బజారు మీద నిలబెట్టేసింది. వినండి, ఆయన మాట్లాడినదే. ఆయన
మీరు శ్రీకాంత్ గౌరవనీయులు. ఓకే. విను శ్రీకాంత్, ఒక కుటుంబ శ్రీకాంత్ శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. శ్రీకాంత్ విను. అంటే వాళ్ళ పార్టీ మీద విను. ఆరోపణ చేశారు కదా, అందుకని వారు ఏం చెప్తారు విందాం. సార్, ఒకటి. ఇప్పుడు జోగి రమేష్ ఏం కాదు, మాట్లాడారు? బ్రహ్మారెడ్డి గారు. ఉమ్. పార్టీ నేను గురించి నిన్నటి వారికి- మాట్లాడమనండి కానీ నేను కుటుంబ వినండి, సమస్యలు శ్రీకాంత్ గారు. తేవద్దండి. శ్రీకాంత్ గారు కుటుంబ వినండి. సమస్యలు ఒక్క వద్దన్నా. నిమిషం శ్రీకాంత్ గారు వినండి, ఒక్క నిమిషం. శ్రీకాంత్ గారు వినండి. ఒకటి బ్రహ్మనాయుడు గారు నేను నిన్నటి వారికి- ఆయన మాట్లాడిండేది నేను పార్టీ నిన్నటి వారికి- మద్యం కేసులో ఉండండి, వినండి, వినండి. అన్న బ్రహ్మనాయుడు అన్న, ఒక్క నిమిషం వినండి చెప్తా. ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. ఉమ్. ఆయన మద్యం కేసులో నన్ను ఇరికించి చేస్తున్నారన్నాడని చెప్పినాడు గాని కుటుంబ సమస్యను ఆయన మాట్లాడలేదు. దాన్ని తేవద్దండి అని చెప్తున్నా. ఎవరు మాట్లాడలేదు? మీటైనా నాదైనా చంద్రబాబు గారినైనా ఇంకోరైనా కుటుంబ సమస్యలు శ్రీకాంత్ గారు తేవద్దండి. ఒక్క నిమిషం ఆగండి శ్రీకాంత్ గారు, ఒక్క నిమిషం. పద్ధతి కాదు, పద్ధతి కాదు అని చెప్తున్నా. బ్రహ్మనాయుడు గారు ఉమ్. బ్రహ్మనాయుడు గారు నేను నిన్నటి వరకు ఉమ్. చాలా ఛానల్స్ జోగి రమేష్ గారి కుటుంబ వ్యవహారం మీద మాట్లాడడానికి నన్ను అది invite వ్యక్తిగతం అన్నా, చేశారు. అది నేను వెళ్ళలా. అన్ని కుటుంబాలు వినండి మా. ఉంటాయి. వినండి, ఒక్క నిమిషం, ఎందుకు ఒక్క comment నిమిషం. చేస్తావు? శ్రీకాంత్ మీరు- నేను అదే మాట్లాడుతున్నా, మీరు అడిగిన వినండి. ప్రశ్న వేరే, మీరు చెబుతున్నది వినండి. వేరే. ఉమ్. ఇప్పుడు ఆయన మీరు press meet బ్రహ్మాండం గురించి అడిగాడు. అడిగినది వేరే, మీరు ఇప్పుడు చెబుతున్నది ఆయన వేరే. press meet కాదు, గురించి- టీడీపీ ఆయన press meet కావాలని గురించి దుష్ప్రచారం అడిగాడు. చేసింది, ఐటీడీపీ మొత్తం వారి కుటుంబాన్ని ఆయన- రోడ్డును వేసేటువంటి బ్రహ్మనాయుడు గారు- ప్రయత్నం చేసింది అని అన్నారు ఆయన. ఉమ్. బ్రహ్మనాయుడు గారు ఉమ్. మీరు జోగి రమేష్ గారి ప్రెస్ మీటింగ్ గురించి మాట్లాడమన్నారు. అవును. నేను నిన్నటి వరకు చాలా ఛానల్ నన్ను ఆయన కుటుంబ వ్యవహారం, ఆయన కుటుంబంలో జరిగిన వ్యవహారం మాట్లాడమంటే కూడా నేను వెళ్ళలా. ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళ కుటుంబం వ్యవహారం ఉమ్. దాంట్లో మనం మాట్లాడుతుందని నేను వెళ్ళలా. అవును. ఈ అంతే కదా. రోజు ఉమ్. జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు సార్? ఉమ్. మీరు విన్నారు కదా, శ్రీకాంత్ వినలేదేమో. ఉమ్. ఆయన అన్నా, సొంత విన్నా, విషయమో. విన్నా. ఒక్క నిమిషం విన్నా. ఒక్క నిమిషం విను కుటుంబం అంటే శ్రీకాంత్. అన్నా, విను, విను. విను, విను, విను కుటుంబం అంటే శ్రీకాంత్. ఏం నేను చెప్పాడు కూడా తెలుసా? విన్నా. ఏం నేను చెప్పాడు ఆయన తెలుసా? మాట్లాడినాడు ఏం చెప్తా చెప్పాడు? విను. విను, విను. మాట్లాడినివ్వండి ఆయన శ్రీకాంత్ ఏం గారు. మాట్లాడినాడు? శ్రీకాంత్ గారు మాట్లాడినివ్వండి. ఒక్క నిమిషం ఓపిక విను, ఆయన ఏం మాట్లాడినాడో నేను చేశారు చెప్తా. అన్నాడు. ఉమ్. వాళ్ళ బ్రహ్మనాయుడు గారు చెప్పలే. మాట్లాడినివ్వండి శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం ఆగండి బాబు. అసలు వారు ఏం మాట్లాడకముందే మీరు అడ్డుపడిపోతే ఎట్లా? ఏదైనా మాట్లాడిన దాంట్లో తప్పుంటే అడ్డుపడ్డ దానికి ఇబ్బంది లేదు. నేనేం చెబుతున్నానంటే కుటుంబం అంటే ఆయన నా కుటుంబంపై పెట్రోల్ బాంబుతో దాడి చేశారు టీడీపీ వాళ్ళు అని మాట్లాడారు. కానీ కోడల గురించి కానీ కొడుకు గురించి కానీ మాట్లాడారండి, మీరు ప్రస్తావన వినలేదు. లేదు. మాట్లాడారు, సుదీర్ఘమైన ప్రెస్ మీట్ వినండి. మాట్లాడారు. నేను అడుగుతానా, నేను ఎప్పుడైనా ఆ తరహా